అందరికీ నమస్కారం అండి. ద యూనిపవర్ ఛానల్ తరపున మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ద మిలియనీర్ మైండ్ సెట్లో మరొక ఎపిసోడ్కి మనం వచ్చేసాం. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీతో చెప్పబోతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరూ ఎప్పుడైనా ఫిల్టర్ కాఫీ తాగారా? ఫిల్టర్ కాఫీ అంటే కొంత టైం తీసుకుంటుంది. దాన్ని ఫిల్టర్ చేసి తర్వాత కాఫీగా పెట్టడం జరుగుతుంది. ఇవాళ మనందరికీ తెలిసింది ఏంటంటే ఇన్స్టెంట్ బ్రూ, నెస్కెఫే, కాంటినెంటల్, ఇలా డిఫరెంట్ కాఫీస్ తెలుసు. అన్నీ కూడా ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి మనకి, అవును కదా? అంటే ఏదైనా మనకి వెంటనే జరిగిపోవాలనే మనస్తత్వంలో ఇవాళ మనం అందరం ఉన్నాము. మరి ఫిల్టర్ కాఫీ లాగా కొంత టైం తీసుకుని మంచి కాఫీని రెడీ చేసుకోవడానికి కొంత టైం ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. అంత టైం తీసుకుని ఆ కాఫీ పెట్టుకుని తాగే అంత టైం మనకి లేకపోయి ఉండొచ్చు. నేను ఈ కాఫీ గురించి ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే, మనందరికీ కూడా ధనవంతులు అవ్వాలని ఆశ ఉంది. మనం సంపాదించాలి, మనం ముందు చదువుకోవాలి, బాగా చదువుకుని మంచి ర్యాంక్స్ తెచ్చుకుని మంచి కాలేజీలకు వెళ్ళి అక్కడ కూడా మంచి ర్యాంక్స్ తెచ్చుకుని మంచి యూనివర్సిటీలో చదువుకుని తర్వాత మంచి కంపెనీస్లో జాబ్ సంపాదించి లేదా గవర్నమెంట్ జాబ్ను సంపాదించి శాలరీ వచ్చిన తర్వాత ఆ వచ్చిన శాలరీలో నుంచి కొంత మనీని సేవ్ చేసి ఆ సేవ్ చేసిన అమౌంట్తో ఇన్వెస్ట్ చేసి ఇంత ప్రాసెస్, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన అమౌంట్తో మనకు కావాల్సినవి కొనుక్కుంటూ అట్లా ధనవంతులు అవడానికి చాలా లెంతీ ప్రాసెస్. అంత ప్రాసెస్ని మేము చెయ్యలేము, అంత టైం మేము వెయిట్ చేయలేము. అంటే దాదాపు 60-65 ఇయర్స్ వచ్చేటప్పటికి మనం ధనవంతులుగా అవ్వచ్చేమో. అంత ప్రాసెస్ని మేము చేయలేము. ఆ టైంలో మేము సంపాదించే ధనవంతులైనా మేము ఎక్కడ ఎంజాయ్ చేయగలుగుతున్నాము? మా జీవితం అంతా కష్టపడ్డాం, తినకుండా మా డబ్బులంతా ఖర్చు చేయకుండా దాచుకుని మేము మొత్తాన్ని అట్లా పెట్టుకోవడమే తప్ప మా లైఫ్ని మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఈరోజు ఇప్పుడే మా లైఫ్ని మేము ఇన్స్టెంట్గా మాకు సంపాదన కావాలి, ఎంజాయ్ చేయాలి అనే మనస్తత్వంతో వాళ్ళందరూ ఉన్నాం. దానివల్లనే దాన్ని ఆసరాగా చేసుకుని చాలా కంపెనీలు వచ్చేసినాయి. మనకి కావలసిన ప్రతి వస్తువుని కూడా లోన్స్ రూపంలో తీసుకుంటున్నాము. క్రెడిట్ కార్డులు, ఫైనాన్స్ మీద అట్లా తీసుకుని కావలసిన వస్తువులన్నీ కొనుక్కుంటున్నాం, బట్టలు కొనుక్కుంటున్నాం, బంగారం కొనుక్కుంటున్నాం. తర్వాత ముందు కొనేసుకుని అప్పు చేసి కొనుక్కుని తర్వాత ఆ అప్పులు తీర్చుకుంటూ ఉన్నాం. ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మనం ధనవంతులు అవుతున్నామా అంటే మన ఆనందాలు, కోరికలు తీర్చుకుంటున్నాం, కానీ ధనవంతులు అవడం ఎంతవరకు అవ్వగలుగుతున్నాము? ఇలాగే ఒక కుర్రాడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటంటే ధనవంతులు అవ్వాలంటే ఇలాగే చెయ్యాలి, ఈ ప్రాసెస్ అంతా నేను ఎప్పుడో 60-65 ఇయర్స్కే ధనవంతుని అవుతాను, అప్పుడు నా కోరికలు అనేవి తీరుతాయి అనే ఫీలింగ్లో ఉన్నాడనమాట. ఇలా ఉన్న గుర్రాడికి ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఏంటంటే తనకి ల్యాంబోగినీ కార్ అంటే చాలా ఇష్టం. ఈ ల్యాంబోగినీ కార్ని తను సొంతం చేసుకోవాలి, దానికోసం తను వెయిట్ చేయాలి. అబ్బో, చాలా కాలం వెయిట్ చేయాలి కదా నేను. ఇప్పుడు తను చదువుకుంటున్నాడు, అంటే చదువుకునే వయసులో డిగ్రీ చేస్తూ ఉన్నాడు. డిగ్రీ చేసే వయసులో ల్యాంబోగినీ కారు కావాలంటే కాదు. ఇప్పుడు నేను బాగా చదువుకుని మంచి కాలేజీలో, మంచి యూనివర్సిటీలో మళ్ళీ పీజీ సీట్ సంపాదించి అది కూడా చేసిన తర్వాత నేను ఉద్యోగం, బాగా మంచి డబ్బులు వచ్చే ఉద్యోగాన్ని సంపాదించి అవి ఇన్వెస్ట్ చేసి ఇలా ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఆలోచిస్తూ నడుచుకుంటూ ఐస్ క్రీమ్ తిందామని పార్లర్ దగ్గరికి బయలుదేరాడు. వెళ్తున్న దానికి ఒక ల్యాంబోగినీ కార్ కనిపించింది. తనకి డ్రీమ్ కార్ అనమాట. ల్యాంబోగినీ అనేది చాలా డ్రీమ్ కార్. ఆ కారుని చూసిన వెంటనే అసలు తను ఎలా అయితే, అంటే తను వీడియోస్లో, సినిమాల్లో అలా చూసేయడే తప్ప రియల్గా ఎప్పుడు ల్యాంబోగినీ కార్ని చూడలేదు. అలా డైరెక్ట్గా చూసేసరికి తన మనసంతా అలా అక్కడే స్ట్రక్ అయిపోయింది. తను చూసి అలా నిలబడిపోయి దాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ టైంలో వెంటనే మళ్ళీ తనకు తానుగా రియలైజ్ అయ్యి ల్యాంబోగినీ కారు ఉంది అంటే ఇది ఖచ్చితంగా ఒక క్రీడాకారుడిది అయ్యి ఉంటుంది, అంటే ఒక అథ్లెట్ది, ఎవరు స్పోర్ట్స్ మ్యాన్ అయ్యి ఉంటుంది, లేదా పొలిటీషియన్ది అయ్యి ఉంటుంది. అది కాదు అంటే లేకపోతే ఒక యాక్టర్ది అయ్యి ఉంటుంది, ఒక సంగీతం అంటే మ్యూజిషియన్, కానీ అంటే ఎవరో ఏదో ఒక క్వాలిటీ ఉండి ఆ క్వాలిటీ ద్వారా వాళ్ళు డబ్బు సంపాదించిన వాళ్ళది అయ్యి ఉంటుంది. లేదు అంటే తల్లిదండ్రులు బాగా రిచ్ అయ్యి ఉంటే వాళ్ళ పిల్లలది అయ్యి ఉంటుంది అనుకున్నాడు. లేకపోతే 60 ఇయర్స్ పర్సను తను బాగా సంపాదించి ఇప్పుడు తనకు కావాల్సిన దాన్ని తను కొనుక్కున్నాడు అనే ఫీలింగ్లో ఉన్నాడనమాట. అలా చూస్తూ ఉండగానే ఏం జరిగిందంటే ఒక 25 ఇయర్స్ ఏజ్ అతను, 25 సంవత్సరాల వయసు అతను
జీన్ బ్యాండ్ వేసుకుని చక్కగా మోడర్న్ షర్ట్ వేసుకుని ఐస్ క్రీమ్ తీసుకుని కారు దగ్గరికి వస్తున్నాడు అనమాట. అతను చూడగానే షాక్ అయ్యాడు. అరే ఇతను కారు దగ్గరికి వస్తున్నాడు ఏంటి, 25 years అతనికి కారా, అది ల్యాంబోగినీనా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పి షాక్ అయ్యాడు. అలా చూస్తూ ఉండగా అతను కారు దగ్గరికి వచ్చాడు. కానీ తనని మాట్లాడించాలంటే భయపడుతున్నాడు. భయపడినప్పటికీ కూడా ధైర్యం చేసి అతని దగ్గరికి వెళ్ళి ఈ కారు ఎవరిది అంటే నాదే అని చెప్తాడనమాట అతను. ఆ 25 సంవత్సరాల కుర్రాడు చెప్తే, నీకు అంటే నువ్వు ఏం చేస్తావు, డబ్బు సంపాదించడానికి, నువ్వు బ్రతకడానికి ఏం చేస్తూ ఉంటావని అడుగుతాడు. వెంటనే అడిగేస్తాడు. అతను ఒక స్మైల్ ఇచ్చి, నేను కొత్త విషయాలు కనిపెడుతూ ఉంటాను అంటాడు. వెంటనే షాక్ అయ్యాడు. ఈ కారు ఎవరిది అంటే నాదే, నా కారే, నేనే ఓన్గా సంపాదించుకున్నాను, నేనే కొనుక్కున్నాను. వెంటనే అతని మైండ్ అంతా బ్లాక్ అయిపోయిందనమాట. ఎంత బ్లాంక్ అయిపోయిందంటే అక్కడి నుంచి ఆ కారు మూవ్ అయ్యి వెళ్ళిపోయినా కానీ దాన్ని అక్కడే ఉండి కదలలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు తనకి ఏం తెలుసు, మంచి స్కిల్స్ ఉండి ఒక యాక్టర్ అయ్యి ఉండో, లేకపోతే ఒక మంచి సంగీతం వాయించగలిగి ఉండో, పాటలు పాడగలిగి ఉండేనో, లేదు స్పోర్ట్స్ మ్యాన్ అయితేనో, ఇట్లా ఏదో ఒక క్వాలిటీ ఉంటే ధనవంతులు అవ్వగలుగుతారు. లేదు తల్లిదండ్రులు బాగా సంపాదించిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సెకండ్ జనరేషన్ కిడ్స్ కూడా ధనవంతులుగా ఉంటారు. లేదు ఇవి రెండు కాదు అంటే కనుక ఒక ఏజ్ వచ్చిన తర్వాత ధనవంతులు అవ్వగలుగుతారు. కానీ 25 yearsకే అతను ధనవంతుడు ఎలా అవ్వగలిగాడు, అసలు తను ఏం కనిపెట్టాడు, అసలు తను ఏం చేస్తున్నాడు అనేది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు పరిస్థితుల్లో అసలు ప్రజలకి ఏది అవసరమైతే ఉందో ఆ అవసరాన్ని తీర్చడానికి మనం ఏం వాళ్ళకి ఇవ్వగలమో అది ఇవ్వడమే బిజినెస్ అని అర్థం చేసుకున్నాడు. అలాగా 25 సంవత్సరాలకి తను ఒక క్యాబ్కు సంబంధించిన, అంటే ఇప్పుడు మనకి క్యాబ్స్ వస్తున్నాయి కదా, ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం ఆర్డర్ చేసుకుంటున్నాము, బుక్ చేసుకుంటున్నాము, ఉన్న ప్లేస్కి కారు వచ్చి మనల్ని పిక్ చేసుకుంటుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం అక్కడ దించుతుంది, వాళ్ళకి మనం మనీ పే చేస్తున్నాము. ఇలాంటి కారు సర్వీస్ ఇచ్చే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇన్ టైంలో కారు దగ్గరికి రావట్లేదు, అలాగే కారుకి మధ్యలో ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తున్నాయి, వెళ్ళాల్సిన డెస్టినేషన్కి త్వరగా రీచ్ అవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ని చెప్పడానికి, వాళ్ళకి చెప్పడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని స్టార్ట్ చేశాడు అతను. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ తన క్యాబ్ బిజినెస్ని డెవలప్ చేసుకున్నాడు. తను కూడా తన 35వ ఏట ల్యాంబోగిని కారు కొనుక్కున్నాడు. తనందరికీ ప్రపంచానికి ఏం చెప్పబోతున్నాడంటే, మీరు ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. అంటే ఉన్న ప్రజలకి ఏదైతే కావాలో, వాళ్ళు ఏ ప్రాబ్లమ్నైతే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లంకి కావాల్సిన సొల్యూషన్ని కనిపెట్టండి. ఆటోమేటిక్గా డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుంది. 20 సంవత్సరాల వయసులో నాకు ఈ విషయం తెలిసింది. నేను నెక్స్ట్ 15 yearsలో నేను కూడా కోటీశ్వరుని అవ్వగలిగాను, నేను ధనవంతుని అవ్వగలిగాను అని చెప్తున్నాడు. వండర్ఫుల్ కదా మై డియర్ ఫ్రెండ్స్. ఈ చిన్న విషయం, అంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ప్రజలకి ఏం కావాలి అనే దాని మీద బిజినెస్ స్టార్ట్ చేయండి. వాళ్ళకి కావాల్సిన సర్వీస్ ఇవ్వండి, ఆటోమేటిక్గా మనీ మన దగ్గరికి వచ్చేస్తుంది. ఆ సర్వీస్కి తగ్గ మనీని మీరు తీసుకునే ఉద్దేశంతోనే స్టార్ట్ చేయండి. అవసరం, డిమాండ్ అండ్ సప్లై, ఈ రెండింటి మీద మాత్రమే బిజినెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీ చుట్టుపక్కల ఉన్నదానికి, లేదు మీకే ఏదైనా అవసరం అయ్యి ఉంది, అది మీకు దొరకలేదు, ఆ బిజినెస్ని మీరెందుకు స్టార్ట్ చేయకూడదు? దాన్ని మీరే ఎందుకు, ఆ ప్రాబ్లమ్ని మీరే ఎందుకు కనిపెట్టి ఆ ప్రాబ్లమ్ని ప్రజలందరికీ ప్రాబ్లం లేకుండా ఉండే విధంగా సౌకర్యవంతమైన సర్వీస్ని మీరు ఎందుకు ఇవ్వకూడదు? మై ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ధనవంతులు అవ్వాలి అంటే, ఇన్స్టెంట్గా ధనవంతులు అవ్వాలంటే ఏదో ఒకటి బిజినెస్ చేయాలి. అది కూడా ప్రజలకి అవసరమైంది, వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. వాళ్ళు ఉన్న ఇబ్బందిని తొలగించి వాళ్ళు వెళ్ళాల్సిన మార్గాన్ని చాలా త్వరగా తీసుకెళ్లేది అయి ఉండాలి. అలా తీసుకెళ్ళినప్పుడు ప్రతి బిజినెస్ కూడా సక్సెస్ అవుతుంది. అలాంటి బిజినెస్ని మీరేం చేయగలరో ఒకసారి ఆలోచించండి. మీ జీవితాన్ని చాలా తొందరగా ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ మిలియనీర్ అయిపోండి, ఇన్స్టెంట్ బిలియనీర్ అయిపోండి. మీరందరూ కూడా ధనవంతులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపున ఈ విషయాలన్నీ మీ అందరికీ ఇవ్వడానికి మేము చాలా సంతోషపడుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా సంపదని, సమృద్ధిని, సంతోషాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేస్తే మేము మీకు కావాల్సిన విధానమైన వీడియోస్ని కూడా మేము ఇవ్వడానికి
అంటే మీ మైండ్ సెట్కి ఎలాంటి వీడియోస్ అయితే త్వరగా మీరు ఎదగలుగుతారో ముందుకు జీవితంలోకి, వాటికి సంబంధించి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.